నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సెంట్రల్ గవర్నమెంట్ మీకోసం ఓ పథకాన్ని అమలు చేస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనుకునే నిరుద్యోగ యువతకు ఇది చాలా మంచి అవకాశమని చెప్పాలి. కేంద్రం సబ్సిడీతో లోన్ అందిస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలోని నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్ ద్వారా 35% వరకు సబ్సిడీతో 10 లక్షల వరకు లోన్ అందిస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ స్టార్టప్ ప్రారంభించేందుకు ఈ లోన్ ఉపయోగపడుతుంది. యావత్ దేశ వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో స్కీమ్ ను 2020లోనే స్టార్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ లో చిన్న మధ్యస్థాయి పరిశ్రమలను సొంతంగా ఏర్పాటు చేసుకునేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా యువ పారిశ్రామికవేత్తలకు ఇదొక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా బిజినెస్ డెవలప్మెంట్ కు అవసరమైన సబ్సిడీ రుణాలను పొందే అవకాశం ఉంటుంది. మిషనరీని అప్గ్రేడ్ చేసుకోవడంతో పాటు ఉత్పత్తిని పెంచుకోవచ్చు. ఇక చిన్న మధ్య తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఈపీఎం ఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా 10 లక్షల రూపాయల వరకు లోన్ పొందే ఛాన్స్ ఉంది. లోన్ పై 35% వరకు సబ్సిడీ లభిస్తుంది. దీన్నే క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ అంటారు. ఒకవేళ మీరు 10 లక్షల రూపాయల లోన్ తీసుకుంటే అందులో 3.5 లక్షలు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ స్కీమ్ స్వయం సహాయక సంఘాలకు సైతం సపోర్టుగా నిలుస్తుంది. గ్రూపుల్లోని సభ్యులకు ఒక్కొక్కరికి స్వీట్ క్యాపిటల్ కింద 40,000 రూపాయల వరకు వస్తుంది. అంతేకాదు పీఎంఎఫ్ఎం ఈ స్కీమ్ కింద వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల సంఘాలు, సహకార సంఘాలు కూడా తమ ఫుడ్ ప్రొడక్ట్స్ కు సంబంధించి బ్రాండింగ్ ఇంకా మార్కెటింగ్ సపోర్ట్ కోసం 50% వరకు ఆర్థిక సహకారాన్ని పొందొచ్చు. అంతేకాదు ఈ పీఎంఎఫ్ఎం ఈ స్కీమ్ చిన్న మధ్యస్థాయి పారిశ్రామికవేత్తలకు అవసరమైన ట్రైనింగ్ తో పాటు ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ను అందిస్తుంది. ఇక ఈ పథకాన్ని గవర్నమెంట్ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనే విధానంతో అమలు చేస్తోంది. ఈ అప్రోచ్ ఆయా ప్రొడక్ట్స్ కు గుర్తింపు తీసుకురావడంతో పాటు మార్కెట్ పరిధిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ ను అందించి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల మధ్య పోటీతత్వాన్ని పెంచుతుంది. అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే వాళ్ళు తప్పనిసరిగా పర్మనెంట్ ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి. ఇదే సమయంలో చిన్న మధ్య తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో భాగమై ఉండాలి. ఇక దీనికి ఆధార్ కార్డ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, కరెంట్ బిల్, అడ్రస్ ప్రూఫ్ తో పాటు పాన్ కార్డ్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక పీఎంఎఫ్ఎంఈ స్కీమ్ కు అప్లై చేసుకోవాలనుకుంటే పీఎంఎఫ్ఎంఈ అఫీషియల్ వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వాలి. కొత్త అకౌంట్ ను క్రియేట్ చేసేందుకు హోమ్ పేజీలో లాగిన్ సెక్షన్ కింద కనిపించే రిజిస్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ రిజిస్టర్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. తర్వాత మీరు కొత్త పేజీలోకి రీడైరెక్ట్ చేయబడతారు. అక్కడ పేరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ వంటి సమాచారాన్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ వంటి అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ఇక మొత్తం ఎంటర్ చేసిన తర్వాత 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. అంతే, మీ అప్లికేషన్ సబ్మిషన్ పూర్తవుతుంది. ఒకవేళ మీరు కూడా ఈ పథకానికి అర్హులై ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను పెట్టుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేయండి. సబ్సిడీతో రుణాన్ని తీసుకుని మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి.